మెంటల్ హెల్త్ అంటే ఏంటి? ఒక మనిషి మెంటల్లీ హెల్తీగా ఉన్నాడు అని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? అనే దాన్ని తెలుసుకోవడానికి ముందు అసలు హెల్త్ అంటే ఏంటి మన దృష్టిలో? మీ దృష్టిలో హెల్త్ అంటే ఏంటో కమెంట్స్‌లో చెప్పండి. మనం చిన్నప్పటి నుంచి ఒకటి వింటూ పెరిగాం. ఎవరైనా మన ఇంటికొచ్చినా లేదా రిలేటివ్స్ లేదా కొత్త వాళ్ళని మీట్ అయినప్పుడు ఫస్ట్ క్వెషన్ ఏమొస్తదంటే, "ఎలా ఉన్నారు? హెల్త్ ఎలా ఉంది? ఆరోగ్యం బావుందా?" అని అడుగుతారనమాట. అలా అడిగినప్పుడు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, బీపీ, షుగర్‌లు గట్రా రాలేదు కదా! ఫీవర్‌లవి ఏం లేదు కదా! బేసిక్‌గా ఈ డైమెన్షన్‌లో ఫిజికల్‌గా హెల్తీగానే ఉన్నారు కదా! శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారు కదా! అని అడగడం వాళ్ళ ఉద్దేశం. ఇజంట్ ఇట్? అండ్ ఆన్సర్ చెప్పేవాడు కూడా మొన్న ఈ మధ్యే కానీ ఇప్పుడు బానే ఉన్నాను. సో, ఆన్సర్ చెప్పేవాడు కూడా ఏంటి అంటే ఆహ్, సో, మొన్న నాకు ఫీవర్ వచ్చిందో ఏదో వచ్చింది అండ్ ఇప్పుడు బానే ఉన్నాను. ఇప్పుడేం లేదు. శారీరకంగా బానే ఉన్నాను అని చెప్పడం వాడి ఉద్దేశం. సో, ఇద్దరు కూడా బేసిక్‌గా మనలో చాలా మంది దృష్టిలో ఆరోగ్యం అంటే ఇట్స్ జస్ట్ ఫిజికల్ హెల్త్. ఒక మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఏ జబ్బు, జ్వరము లేదు అంటే ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు. అంతే కదా! నిజమే. అది ఖచ్చితంగా నిజం. కానీ ప్రాబ్లమ్ ఈజ్ అది సగమే నిజం. పూర్తి నిజం ఏంటంటే అసలు ఒక మనిషి కంప్లీట్‌లీ హెల్తీగా ఉన్నాడు అని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే ఇదేం నా అభిప్రాయం కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఒకటుంది కదా! ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో, ఆ ఆరోగ్య సంస్థ ఆరోగ్యానికి ఇచ్చిన డెఫినిషన్ ఏంటంటే, హెల్త్‌కి ఇచ్చిన డెఫినిషన్ ఏంటంటే, హెల్త్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ అండ్ ఇట్స్ నాట్ మెర్లీ అన్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. జస్ట్ జబ్బో జ్వరమో లేకపోవడం ఆరోగ్యం కాదు. దాంతో పాటు ఎప్పుడైతే ఒక మనిషి ఫిజికల్లీ యాక్టివ్‌గా ఉంటాడో, ఫిజికల్లీ హెల్తీగా ఉంటాడో అండ్ సైకలాజికల్లీ, మెంటల్లీ కూడా హెల్తీగా ఉంటాడో అండ్ సోషల్లీ అంటే ఇన్ రిలేషన్ టు అదర్స్ వేరే వాళ్ళతో సత్సంబంధాలు కలిగి సొసైటీతో ఒక మంచి సింక్‌లో ఉంటాడో అప్పుడే ఆ మనిషి కంప్లీట్‌లీ హెల్తీగా ఉన్నట్టు అని ఆ డెఫినిషన్‌లో అంతరార్థం. ఇజంట్ ఇట్? సో, ఇక్కడ మనకి 3 పదాలు ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ సోషల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ గురించి అబ్బో! మనకి చాలా తెలుసు. స్కూల్ లెవెల్ నుంచి కూడా వీ హ్యావ్ బయాలజీ రైట్? సో, బాడీలో పార్ట్స్ ఏంటి? ఏవి ఎలా పనిచేస్తాయి? ఏం పని చేయకపోతే ఏమవుతది? అవి బాగుండాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? అట్‌లీస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ మనకి స్కూల్ లెవెల్ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తారు. కానీ నెక్స్ట్ ఈజ్ మెంటల్ హెల్త్, సైకాలజీ. సో, దీనికి అట్‌లీస్ట్ బయాలజీకి ఉన్నంత ఇంపార్టెన్స్ అయితే లేదు. సో, మనకు తెలీదు. మన మైండ్ ఏంటి? దాని ఫంక్షన్స్ ఏంటి? ఏం దెబ్బతింటే ఏం జరుగుతది? డిఫరెంట్ మూడ్స్ ఏంటి? ఎమోషన్స్ ఏంటి? మైండ్‌ని మనం అర్థం చేసుకోవడానికి బేసిక్ అట్‌లీస్ట్ బయాలజీకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ అయితే సైకాలజీకి లేదు. అండ్ వీఆర్ నాట్ మచ్ అవేర్ ఆఫ్ మెంటల్ హెల్త్ యాజ్ మచ్ యాజ్ ఫిజికల్ హెల్త్ కదా! సో, ఇంకా సోషల్ హెల్త్ అయితే ఇట్స్ రిలేటివ్‌లీ చాలా చాలా కొత్త పదం మనకి. ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియో వింటున్నప్పుడు కూడా చాలా సోషల్ హెల్త్ ఏంటి? ఇదేంది కొత్తగా ఉంది. సో, అంత కొత్త. సో, బట్ ఈరోజు మనం అట్‌లీస్ట్ బ్రీఫ్‌గా ఇవేంటి అని తెలుసుకోవడానికి ట్రై చేయడం వీటన్నిటి గురించి కూడా. ఫిజికల్ హెల్త్ గురించి మీకు ఎలాగో చాలా తెలుసు కాబట్టి మనం దాని గురించి లాస్ట్‌లో బ్రీఫ్‌గా చెప్పుకుందాం. ఫస్ట్ అయితే మన టాపిక్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. సో, ఏంటి మెంటల్ హెల్త్? మెంటల్ హెల్త్ అంటే డిప్రెషన్ లేకపోవడం, యాంగ్జైటీ లేకపోవడం, స్ట్రెస్ రాకపోవడం అని చాలామంది అనుకుంటారు. నిజమే, అవేమీ లేకపోవడం ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ మెంటల్ హెల్త్. కానీ జస్ట్ లైక్ హెల్త్, మెంటల్ హెల్త్ కూడా ఇట్స్ మచ్ మోర్ బియాండ్ దట్. అంతకు మించి అంటే చూడండి, ఒక మనిషి ప్రోగ్రెస్ అవుతున్నాడు, పరివర్తన చెందుతున్నాడు అంటే అది ఏ డైమెన్షన్ అయినా కావచ్చు. ఈ డైమెన్షన్‌లో అవ్వచ్చు. అంటే ఒక చైల్డ్‌హుడ్ స్టేజ్ నుంచి అడల్ట్‌హుడ్ స్టేజ్‌కి మనం వెళ్ళే ప్రాసెస్‌లో అవ్వచ్చు. లేదా ఈ డైమెన్షన్‌లో ప్రోగ్రెస్ అవుతున్నాడు అన్నా, లేదా పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా ఇలా ఏ డైమెన్షన్‌లో ప్రోగ్రెస్ అవుతున్నాడు అన్నా, వాడు ఆ పరివర్తన చెందే ప్రాసెస్‌లో, ఆ చేంజెస్‌కి వాడు అడాప్ట్ అయ్యే ప్రాసెస్‌లో ఎక్కడో దగ్గర స్ట్రెస్ అవుతాడు ఖచ్చితంగా. ఎక్కడో దగ్గర డెఫినెట్‌గా సైకలాజికల్లీ హీ గెట్స్ ఎఫెక్టెడ్. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అండ్ ఈ ప్రాసెస్‌లో డెఫినెట్‌గా వాడి మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ ఇట్స్ న్యాచురల్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఈ డైమెన్షన్ అని. సో, మనం చిన్నప్పుడు ఆ చైల్డ్‌హుడ్ స్టేజ్ నుంచి అడల్ట్‌హుడ్‌కి రీచ్ అయ్యే ప్రాసెస్‌లో మధ్యలో అడాలసెన్స్, టీనేజ్ అని ఒకటి వస్తుంది. సో, అప్పుడు ఎలా ఉంటుంది అంటే యాజ్ యూ ఎంటర్ ఇన్ టు దిస్ టీనేజ్ సడన్‌గా బాడీలో ఎన్నో చేంజెస్, మూడ్‌లో ఎన్నో చేంజెస్, కొత్త కొత్త ఫీలింగ్స్, కొత్త కొత్త ఎమోషన్స్
అవేంటో మనకి తెలియదు, డిఫరెన్షియేట్ చేయలేం. ఎవరినైనా అడిగితే చెప్తారో చెప్పరో తెలియదు, అసలు ఎలా రియాక్ట్ అవుతారో మనకి తెలియదు, అసలు మనం ఏంటో మనం అర్థం కావు. సో అవన్నీ అర్థం చేసుకొని మనల్ని మనం అర్థం చేసుకొని ఒక ఐడెంటిటీ ఫామ్ చేసుకునే ప్రాసెస్లో డెఫినెట్గా సైకలాజికల్గా డెఫినెట్గా ఎంతో కొంత వి గెట్ అప్ అండ్ డౌన్, ఇజంట్ ఇట్? అవ్వలేదా మీరు? అయ్యే ఉంటారు కదా. సో బట్ ఇట్స్ న్యాచురల్. సో ఆ స్టేజ్ సక్సెస్ఫుల్గా నువ్వు యునో పాస్ అవ్వాలి, అవన్నీ అర్థం చేసుకొని బయటకి ఒక అండర్స్టాండింగ్తో రావాలి అంటే ఇట్స్ 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 ఆబ్వియస్ దట్ నువ్వు యూ హ్యావ్ టు గో త్రూ సంథింగ్ సైకలాజికల్, ఇజంట్ ఇట్? అంటే మరీ బీభత్సంగా గైడెన్స్ ఉంటే ఆబ్వియస్గా లెస్ ఛాన్స్ దట్ అంత నువ్వు ఎఫెక్ట్ అవ్వవు. బట్ అది లేనప్పుడు వెన్ యూ హ్యావ్ టు లైక్ నీకు నువ్వే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎత్తుకోవాలి, వాట్ ఎవర్ ఆ సెల్ఫ్ అవేర్నెస్ వచ్చే ప్రాసెస్లో డెఫినెట్గా యూ గో త్రూ సమ్ అప్ అండ్ డౌన్ సైకలాజికల్లీ, బట్ ఇట్స్ న్యాచురల్, ఇట్స్ గుడ్. అది వస్తేనే నెక్స్ట్ స్టేజ్ నువ్వు సక్సెస్ఫుల్గా పాస్ అవ్వగలవు అండ్ ఈ కన్ఫ్యూషన్ ఉండదు. అండ్ ఈ డైమెన్షన్లో ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు అంటే నా ఉద్దేశం ఏంటి అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మెటాకాగ్నిషన్. అంటే థింకింగ్ అబౌట్ థింకింగ్. ఒక మనిషి తన గురించి తాను తెలుసుకునే ప్రాసెస్లో వాట్ ఈస్ దిస్, వై ఈస్ దిస్, హౌ ఈస్ దిస్ అని ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్లో సమ్వేర్ న్యాచురలీ ఎఫెక్ట్ అవుతాడు. సో లెట్స్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ బుద్ధ అంటే ఏంటి? ఎన్లైటన్మెంట్, నాలెడ్జ్. కానీ ఆ ఎన్లైటన్మెంట్ రీచ్ అవ్వడానికి ముందు ఫస్ట్ అయితే బుద్ధ ఒక ప్రిన్స్, సిద్ధార్థ్. సో ఆయన పుట్టినప్పుడు వాళ్ళ ఫాదర్కి చెప్పారంట, మీ వాడు అయితే పెద్ద కింగ్ అయిపోతాడు, లేకపోతే పెద్ద సన్యాసి అయిపోతాడు అని చెప్పారట. సో ఎక్కడ మా వాడు సన్యాసి అయిపోతాడో అని భయపడి వాళ్ళ నాన్న అతనికి ఏమీ తెలియకుండా, కష్టం అంటే ఏంటో తెలియకుండా, అసలు సఫరింగ్ అంటే ఏంటి మీనింగే తెలియకుండా పెంచాడు. అంటే చావు తెలీదు, బాధ తెలీదు, డిసీజ్ తెలీదు, సిక్నెస్ వాట్ ఎవర్ ఏమీ తెలీదు. సో అలా పెరిగాడు. పాపం నిజంగా అవన్నీ తెలిసి పెరుగుంటే గొప్ప ప్రిన్స్ అయ్యేవాడేమో. బట్ అవన్నీ తెలియకుండా పెంచేసరికి మనోడు ఆల్మోస్ట్ అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 29 ఒకసారి బయట ప్రపంచాన్ని చూసే ప్రాసెస్లో డెత్ అంటే ఏంటో లైవ్లో చూసాడు. అండ్ దెన్ సిక్నెస్, ఒక వ్యక్తి కుష్టి వ్యాధితో బాధపడుతున్నది లైవ్లో చూశారు. అండ్ సో డెత్, డిసీజ్, ఓల్డ్ ఏజ్, ఇలా ఎన్నో డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ని లైవ్లో చూసి ఆ సఫరింగ్ని చూసేసరికి అసలు ఫస్ట్ టైం ఇన్ లైఫ్ అవన్నీ చూసినప్పుడు ఎలా ఉంటుంది? మనకే ఒక్కొక్కసారి అలాంటివి చూస్తే చెదిరిపోతాం కదా. అలాంటిది చిన్నప్పటి నుంచి అసలు ఉంటాయని కూడా తెలియని మనిషి ఫస్ట్ టైం అవి చూసినప్పుడు జస్ట్ ఇమాజిన్ ద ప్లైట్. సో ఆబ్వియస్గా హీ స్ట్రక్, చాలా డిస్టర్బ్ అయిపోయారు సైకలాజికల్గా. ఏంటిది, వాట్ ఈస్ దిస్ సఫరింగ్, దీనికి ఎందుకు అసలు ఈ సఫరింగ్, అండ్ దీనికి సొల్యూషన్ ఏంటి? అండ్ హీ బికేమ్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ సైకాలజీ. సో he left everything, రాజ్యాన్ని వదిలేశారు, ఫ్యామిలీ, he left everything and to study psychology, to study human mind, to study what is this suffering and what is the solution to all this. అడవిలోకి వెళ్ళిపోయారు. ఎంతో మంది టీచర్స్ దగ్గరికి వెళ్ళారు. హీ ట్రై టు ఫైండ్ ఆన్సర్, ఏంటి ఇవన్నీ, దీనికి ఏంటి అని చెప్పి సొల్యూషన్ ఏంటి అని. కానీ ఏది కూడా ఆయనకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఈవెన్ ఫిజికల్గా కూడా ఫుడ్ అది సరిగ్గా తీసుకోకుండా, థింగ్స్ లైక్ ఉపవాసం, వాట్ ఎవర్ ఆయన ఈ ఆన్సర్స్ ఫైండ్ చేసే ప్రాసెస్లో ఫిజికల్గా కూడా చాలా డ్రైన్ అయిపోయారు. కొన్ని దగ్గర మీరు ఇప్పటికీ చూస్తే బుద్ధ విగ్రహం యూజువల్లీ ఇలా ఉంటుంది కదా మంచిగా, కానీ కొన్ని దగ్గర ఇప్పటికీ బక్క చిక్కిన బుద్ధ మీకు కనిపిస్తారంట కొన్ని ప్లేసెస్లో, రిప్రజెంటింగ్ హిమ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఆయన ఫిజికల్గా చాలా స్టార్వ్ అయ్యి, ఫిజికల్గా చాలా వీక్ అయిపోయారంట ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ దెన్ హీ రియలైజ్డ్, ఓకే, ఈ ఫిజికల్ హెల్త్ లేకుండా మెంటల్ హెల్త్ గురించి, అంటే ఐ మీన్ ఈ డైమెన్షన్లో నేను ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ సంథింగ్, ముందైతే నేను ఈ డైమెన్షన్లో బాగోవాలి అని రియలైజ్ అయ్యి హీ స్టార్టెడ్ టేకింగ్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్. సో మోడరేట్ లెవెల్స్లో మంచిగా ఫుడ్ అది తీసుకుంటూ దెన్ హీ స్టార్టెడ్ లైక్ ఎక్స్ప్లోరింగ్ మైండ్, మెడిటేషన్ చేస్తూ అసలు ఏంటి సఫరింగ్, ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి, వాట్ ఎవర్. అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 35 బోధ్గయాలో మనకి ఒక ట్రీ ఉంటుంది కదా, దాని కిందే హీ గాట్ దిస్ ఎన్లైటన్మెంట్.
సో బుద్ధ అంటే ఎన్లైటన్మెంట్, నాలెడ్జ్. సో ఆ స్టేజ్కి సిద్ధార్థ్ బుద్ధ అవ్వాలి అంటే మధ్యలో ఇంత సఫరింగ్ ఏంటి, రాజు ఆయన అంత లావిష్ లైఫ్ లీడ్ చేసే ఒక ప్రిన్స్ సడన్ గా అడవిలోకి వచ్చి అంత సినిమా చూసారు అంటే ఎంత ఈ ప్రాసెస్ లో ఎంత సఫర్ అయి ఉంటారు సైకలాజికల్ గా. బట్ టు బికమ్ బుద్ధ అదంతా ఆబ్వియస్, నెసెసరీ. అవంతా ఆయన డిస్టర్బ్ అయ్యాడు కాబట్టే బుద్ధ అయ్యాడు. లేదులే ఏముంటే ఉంది, నేను నా రాజ్యం చూసుకుంటాను, లెట్ మీ డూ దిస్ అంటే మేబీ మనకి బుద్ధ వచ్చుండేవాడు కాదు. ఈరోజు ఇంతమంది బుద్ధుని రిఫరెన్స్గా తీసుకొని యూనో రీసెర్చ్ చేసేవాళ్ళు కాదు, ఇలా మాట్లాడేవాళ్ళు కాదు. సో వెన్ యూఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ సమ్ వే ఇట్స్ న్యాచురల్ దట్ యూ గెట్ యునో సమ్వేర్ అప్ అండ్ డౌన్. సో బట్ దట్ డజంట్ మీన్ బుద్ధ ఈస్ నాట్, బుద్ధని మెంటలీ ఇల్లని అనలేం కదా. At that point, at some point in his entire life, definitely he has been through mental health crisis. కానీ దానికి అర్థం హీస్ మెంటలీ సిక్ అని కాదు కదా. హీస్ బుద్ధ, హీస్ ఎన్లైటన్మెంట్, హీస్ సైకాలజిస్ట్ హూ స్టడీడ్ మైండ్. ఎనీవేస్, సో ఐఎమ్ గోయింగ్ డీప్. నెక్స్ట్ ఏంటి అంటే, సో బేసిక్గా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక మనిషి ఏదో ఒక పాయింట్లో ఈవెన్ అక్కడి వరకు ఎందుకు, మనం డే టు డే లైఫ్ లీడ్ చేసే ప్రాసెస్లో ఎక్కడో దగ్గర స్ట్రెస్ అవ్వమా. సో మెంటలీ హెల్దీగా ఉండడం అంటే, సో నాకు స్ట్రెస్ అంటే ఏంటో తెలీదు, ఐ డోంట్ గెట్ స్ట్రెస్డ్ యూనో, అది కాదు. సో స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్ని మనం ఎంత హెల్దీ వేలో డీల్ చేస్తున్నాం అనేది ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్. ఏదో సాయంత్రం వెళ్ళి చిన్న సిప్ వేసేసి మర్చిపోతాను ఆ రోజు స్ట్రెస్ని, దాట్స్ నాట్ ఎ వే ఆఫ్ డీలింగ్ విత్ స్ట్రెస్, నాట్ ఎ హెల్దీ వే. అండ్ మెంటల్ హెల్త్ అంటే నాకు యూనో కోపం రాదు, నాకు భయానికి మీనింగే తెలీదు, అది కాదు మెంటల్ హెల్త్ అంటే. అసలు కోపం, భయం ఇవన్నీ ఎమోషన్స్ కదా. సో హ్యాపీనెస్ ఎలాగైతే ఒక ఎమోషన్, ఇవి కూడా అలానే ఒక ఎమోషన్స్, రైట్? దేవుడు ఏ ఎమోషన్ కూడా మనిషికి ఏది కూడా ఊరికే పెట్టాడు కదా, ఏది ఉందన్నా ఇట్ హ్యాస్ అ పర్పస్. సో కోపానికి, భయానికి, మనం ఏవైతే నెగిటివ్ ఎమోషన్స్ అని అంటామో వాటికి కూడా ఒక పర్పస్ ఉంది. అవి నెగిటివ్ ఎప్పుడు అవుతాయి అంటే మీనింగ్లెస్. ఐ విల్ టెల్ యూ, సీ ఇప్పుడు నాకు భయం ఉంది, ఉండాలి. ఇప్పుడు నా ఎదురుగా ఒక పులి వచ్చి నించున్నప్పుడు, లేదా నేను పులి ఎదురుగా ఫర్ సమ్ రీజన్ పడిపోయినప్పుడు దాన్ని చూసి నేను భయపడాలి. భయపడితేనే నేను అక్కడి నుంచి పరిగెడతాను, నా ప్రాణం నిలబెట్టుకుంటాను. సో బేసిక్గా భయం అనేది నేను ఒక ప్రమాదంలో ఉన్నాను అని నా బాడీకి చెప్తుంది, సో దట్ ఐ కెన్ రన్ అండ్ సేవ్ మై లైఫ్. అదే అలా నేను పులి ఎదురుగా ఉన్నా కూడా భయపడలేదు అనుకో, నాకు మీనింగ్ తెలియదు అని చెప్పేసి. సో విచ్ మీన్స్ రెండు, ఒకటి నేను మెంటలీ రిటార్డెడ్, లేదు అభం శుభం తెలియని చంటి పిల్ల. ఈ రెండు అప్పుడే మనం భయం తెలియదు, రైట్? సో అదర్వైజ్ మనం డేంజర్లో ఉన్నప్పుడు మనం భయపడాలి, దట్స్ హెల్దీ, ఇజంట్ ఇట్? కానీ పులిని చూసి భయపడితే హెల్దీ ఫియర్, కానీ కుక్కని చూసి పులి అని భ్రమపడి భయపడితే మరి అది భయమా, భ్రమ? సో ఇన్ దట్ కేస్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ ఎమోషన్స్, రైట్? సో అండ్ దెన్ ఇప్పుడు కోపం ఉంది, కోపం వచ్చింది అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఊరికి ఎవరికి కోపం రాదు కదా. వెన్ సంథింగ్ ఈజ్ రాంగ్ అరౌండ్ అప్పుడే మనకు కోపం వస్తుంది. కానీ అందులో తప్పేం లేదు. కానీ ఆ కోపాన్ని మనం ఎంత యునో ప్రాపర్ వేలో ఛానలైజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ మధ్య ఒక మూవీ చూశాను, గేమ్ చేంజర్ మూవీ. సో అందులో హీరోకి కోపం వచ్చేస్తూ ఉంటుంది, చుట్టుపక్కల ఏం రాంగ్ జరిగినా సరే కోపం వచ్చేస్తుంది. అండ్ ఆ కోపంలో అర్థం ఉంది, సంథింగ్ ఈజ్ రాంగ్ అరౌండ్. కోపం రావడంలో తప్పే ఉంది, కోపం వస్తుంది, రావాలి. బట్ అప్పుడు హీరోయిన్ చెప్తుంది, సి నీ కోపంలో అర్థం ఉంది, బట్ దెన్ ద వే యూఆర్ ఛానలైజింగ్ ఇట్, మీద పడి కొట్టేయడం, దిస్ నాట్ ద వే యూ యునో ఛానలైజ్ యువర్ యాంగర్. దాన్ని ఒక ప్రాపర్ వేలో ఛానలైజ్ చెయ్యి అని చెప్పేసి. సో నీకున్న ఇంటెన్సిటీ ఆఫ్ యాంగర్కి నువ్వు పోలీస్ అవ్వద్దు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వు. సో నీకు ఎక్కడైతే తప్పు జరిగింది, రాంగ్ అనిపిస్తుందో దాన్ని ప్రాపర్ వేలో, సో యూ కెన్ పుట్ దెమ్ ఇన్, ఒక లా పరంగా యూ కెన్ టేక్ సమ్ యాక్షన్. అండ్ సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే నువ్వు
that helps you in channelizing నీ యాంగర్ని ఒక ప్రాపర్ వేలో ఛానలైజ్ చేయడానికి అదొక వే అని చెప్పేసి షీ హెల్ప్స్ హిమ్ అవుట్. అండ్ దాట్స్ ట్రూ. సో సింపుల్గా ఏంటంటే ఏదైనా ఏ ఎమోషన్ అయినా సరే ఆ ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేయడంలో తప్పలేదు. ఇట్స్ న్యాచురల్ అండ్ పర్ఫెక్ట్లీ హెల్దీ ఒక ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి కూడా. కోపం రావాల్సిన రావాలి, భయపడాల్సిన పడాలి. సో బట్ దాన్ని ఎంత ప్రాపర్గా మనం అర్థం చేసుకొని ఒక ప్రాపర్ వేలో దాన్ని ఛానలైజ్ చేస్తున్నాం అనేది ఇట్స్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ దెన్ మెంటల్ హెల్త్ అనేసరికి అగైన్ పీపుల్ ఆర్ లైక్ థింకింగ్ పాజిటివ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నా గురించి పాజిటివ్గా థింక్ పాజిటివ్. ఓకే, థింక్ పాజిటివ్, బట్ ఇప్పుడు పాజిటివ్గా ఏమైనా ఉంది అంటే పాజిటివ్గా చూడు. యూ హ్యావ్ సమ్ బ్యాడ్ హ్యాబిట్, ఇట్స్ నాట్ వర్కింగ్, ఒక నెగిటివ్ ట్రేట్ ఉంది అండ్ ఆ నెగిటివ్ ట్రేట్ని నువ్వు పాజిటివ్గా చూస్తే ఎలా అవుతుంది? నెగిటివ్ ట్రేట్ని నెగిటివ్గా చూసినప్పుడే కదా, దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడే కదా, ఓకే ఇది నెగిటివ్, దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ మీ, సో నేను దీని మీద వర్క్ చేయాలి, దెన్ ఐ హ్యావ్ టు చేంజ్ దిస్ హ్యాబిట్ అని నువ్వు రియలైజ్ అయ్యేది. అన్ని పాజిటివ్ అంటే మెంటల్ హెల్త్ ఈజ్ నాట్ అబౌట్ టాక్సిక్ పాజిటివిటీ. ఇట్స్ అబౌట్ నీ పాజిటివ్స్గా చూడగలిగి నెగిటివ్స్ లాగా చూడగలిగి రెండింటినీ కూడా యాక్సెప్ట్ చేసి, సో నీ పాజిటివ్స్ని నువ్వు యాక్సెప్ట్ చేయు, యూ ఎండోర్స్ దెమ్. అలాగే నెగిటివ్స్ని యాక్సెప్ట్ చేసి యూ వర్క్ ఆన్ దెమ్. అది ఓకే, ఇది నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఇది వర్కింగ్ కాదు, దీనివల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, లేదా నేను ఎఫెక్ట్ అవుతున్నాను, సో ఇట్స్ నెగిటివ్, యూ హ్యావ్ టు సీ ఇట్ యాజ్ నెగిటివ్ అండ్ దాని మీద వర్క్అవుట్ చేసి యూ వర్క్ ఆన్ చేంజింగ్ ఇట్. సో మెంటల్ హెల్త్ అంటే ట్రాన్స్పరెంట్గా నిన్ను నువ్వు సెల్ఫ్ అవేర్నెస్ ఉండి నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసి యూ వర్క్ ఆన్ చేంజింగ్ యువర్ సెల్ఫ్. దాట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్ కదా. నేను ఇలా ఉంటేనే ఉంటాను, అలా అయితేనే బతుకుతాను, ఇలాంటి పరిస్థితుల్లో అయితేనే నేను ఇది చేస్తాను, ఇలాంటి పరిస్థితులు కాకపోతే ఐ కాంట్ ప్లీజ్. సో న్యాచురల్ అలాగే ఉంటాం, కానీ మెంటలీ స్ట్రెంగ్థెన్గా ఉండడము అంటే మెంటలీ ఫ్లెక్సిబుల్గా ఉండగలగడం. అంటే ఇలా అయితేనే నేను ఉంటాను కాకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరిస్థితులకైనా నేను అడాప్ట్ అవ్వగలను, అడ్జస్ట్ అవ్వగలను. దాట్స్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్, మెంటల్ ఫ్లెక్సిబిలిటీ, ఇజంట్ ఇట్? అండ్ మెంటల్ హెల్త్ అనేసరికి ఇంత పెద్దగా కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఒక పర్సన్, కొంతమంది ఉంటారు లైక్ ఫర్ నో రీజన్ చాలా ఈజీగా చీట్ చేసేస్తూ ఉంటారు, ఈజీగా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు, దే డోంట్ కేర్ అబౌట్ అదర్స్, అండ్ ఇలా చాలా బిహేవియరల్ ట్రేట్స్ ఉంటాయి కొంతమందికి. అండ్ అలా ఉండే వాళ్ళని ఇలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యూ కోట్ చేశాను నేను. సో వెన్ యూ సీ థింగ్స్ లైక్ దట్, కెన్ యూ కాల్ దెమ్ హెల్దీ? కెన్ యూ కాల్ దెమ్ మెంటలీ హెల్దీ? ఫస్ట్ ఒక ఇష్యూ ఉంది అంటే నువ్వు ఓకే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ విత్ మీ అని నువ్వు ఐడెంటిఫై చేసినప్పుడు కదా. సో చాలా మంది మన చుట్టూ దే హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ థింగ్ ఈజ్ ఐడెంటిఫై చేయరు, ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. ఒక జోక్ ఉంటుంది, కౌన్సిలింగ్కి వచ్చే చాలా మంది కౌన్సిలింగ్కి ఎందుకు వస్తారు అంటే వాళ్ళ సరౌండింగ్స్లో ఉండే ఎంతో మంది కౌన్సిలింగ్కి వెళ్ళకపోవడం వల్ల అని. సో వాడి జీవితంలో ఉన్న ఇంకొకరు కౌన్సిలింగ్కి వెళ్ళి ప్రాపర్ ట్రీట్మెంట్, ప్రాపర్ థెరపీ తీసుకొని వాళ్ళు సెట్ చేసుకోరు కాబట్టి వాళ్ళతో వేగలేని ప్రాసెస్లో వీడు సిక్ అయ్యి హీ కమ్స్ టు కౌన్సిలింగ్ అని. సో దట్స్ ట్రూ. మేబీ మెంటల్ హెల్త్ ఈజ్ మచ్ మోర్ దెన్ జస్ట్ డిప్రెషన్ లేదు, స్ట్రెస్ లేదు, బైపోలర్ డిసార్డర్ లేదు మాత్రమే కాదు. ఇట్స్ మోర్ దెన్ దట్. బీయింగ్ మెంటల్ హెల్త్ ఈజ్ మోర్ దెన్ దట్. ఎండోర్సింగ్ ఆల్ దిస్ ఐ హ్యావ్ సెట్. సైకలాజికల్ ఇష్యూస్ వచ్చినా వాటిని ఫేస్ చేసి, వాటిని ఓవర్కమ్ చేసి, వాటి నుంచి హీల్ అవ్వగలిగే ఆ కెపాసిటీ, హీల్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలిగే ఆ ఎబిలిటీ, దాట్స్ యువర్ మెంటల్ హెల్త్. నౌ సోషల్ హెల్త్. ఏంటి సోషల్ హెల్త్? ఈ పదమే కొత్తది కదా మనకి. సో సోషల్ అంటే ఏంటి? ఎనీథింగ్ ఇన్ రిలేషన్ టు సొసైటీ ఇస్ సోషల్, రైట్? సో సొసైటీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా. సో సోషల్ హెల్త్ అనేసరికి ఇన్ రిలేషన్ టు అదర్స్, ఇన్ రిలేషన్ టు అదర్ పీపుల్ మనం ఎంత హెల్తీగా ఉన్నాం, ఇతరులతో లేదా మన ఓవరాల్ సొసైటీతో మన ఇంటరాక్షన్ ఎంత హెల్తీగా ఉంది అని చెప్పేది మన సోషల్ హెల్త్. ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం సోషల్ యానిమల్స్. హ్యూమన్ కనెక్షన్ మనకి చాలా అవసరం. ఇంట్రోవర్ట్ అని చెప్పొద్దు, ఇంట్రోవర్ట్ అయినా కూడా
సోషల్ కనెక్షన్ ఖచ్చితంగా అవసరం. చాలా మంది ఇంట్రోవర్ట్ అనేది యునో ల్యాక్ ఆఫ్ సోషల్ స్కిల్స్కో లేకపోతే సోషల్ యాంగ్జైటీకో బదులు డిఫెన్స్ కింద ఇంట్రోవర్ట్ అనే పదం వాడేస్తూ ఉంటారు. బట్ introvert doesn't mean he can't socialize or he don't want socialization. Anyways, that's a part. See, మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు లేదా ఎవరైనా ఊరి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు 2-3 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉండరు. అండ్ దేవర్ లైక్ వెళ్ళిపోతా. సో వాళ్ళకి అక్కడ ఏంటి, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం పార్టీస్ చేసేసుకోరు, ఏవి పెద్దగా వాళ్ళు ఏం చేసేసుకోరు. చక్కగా కూర్చుంటారు. సాయంత్రం అయ్యేసరికి ఒక 4 మనుషులు వస్తారు, 4 మాటలు మాట్లాడుకుంటారు. అసలు మాట్లాడుకోకపోయినా జస్ట్ అలా వెళ్తారు, మనుషులు కనిపిస్తారు, ఓకే, దట్స్ ఇట్. సో వాళ్ళకి అది కావాలి, ఆ హ్యూమన్ కనెక్షన్. వాళ్ళకి కాదు, మన అందరికీ కావాలి. మనిషి కావాలి ప్రతి స్టేజ్లోని. అంటే ఒక పిల్లాడి స్టేజ్ నుంచి పెద్ద వయసు అయిపోయే స్టేజ్ వరకు ఒక్కొక్క స్టేజ్లోని ఒక్కొక్క అవసరం ఉంటుంది వేరే మనుషులతో. టీనేజ్లో ఫ్రెండ్స్ కావాలి. ఒక కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం. సో వాడు కాలేజ్కి వెళ్ళగానే వాడి ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్స్, ఐ వాంట్ టు ఫార్మ్ ఒక గ్రూప్లో. ఆ బిలాంగింగ్నెస్ నీడ్ ఉంటుంది ప్రతి మనిషికి ప్రతి స్టేజ్లో. నేను దిస్ ఈజ్ మై ఫ్రెండ్స్ బ్యాచ్, ఇది నా ఊరు, ఇది నా ప్లేస్, ఇది నా ఫ్యామిలీ, నా. సో యూ వాంట్ టు బిలాంగ్ టు ఏ గ్రూప్. సో ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్, ఇట్స్ ఎ నీడ్. మనకి బట్టలు అవసరం, తిండి అవసరం, నీరు అవసరం, ఇలా ఇవన్నీ ఎలాగైతే అవసరాలో మనిషి కూడా అలాగే అవసరమే. దాట్స్ ఎ స్ట్రెంగ్త్. దాట్స్ చూడండి, సోషలైజ్ అయ్యే వాళ్ళలో యూ హ్యావ్ లెస్ ఛాన్సెస్ వాళ్ళు మెంటలీ సిక్ అవ్వడానికి. అంటే ఒకవేళ వాళ్ళ మూడ్ లోగా ఉన్నా దెర్ ఈస్ సమ్వన్ ఫర్ యూ హూ కెన్ ఎలివేట్ యువర్ మూడ్. అట్లీస్ట్ ఒక్క మనిషి. ఇప్పుడు ప్రపంచం అంతా నువ్వు ఇది అని అన్నా, నీకు నువ్వు వేస్ట్ అని అనిపించినా, అట్లీస్ట్ ఒక్క పర్సన్ హూ కెన్ కమ్ అండ్ సే లేదు, యు ఆర్ ద పర్సన్, యు ఆర్ ద సన్ అని చెప్పే ఒక్క మనిషి, ఆ మోటివేషన్ ఇచ్చే ఒక్క మనిషి, అది ఎంత సపోర్ట్. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఎంతమంది నీకు ఉన్నారు అనేది. ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ సోషల్ హెల్త్. అట్ ద సేమ్ టైం ఎంతమంది కన్నా ఎంత క్వాలిటీ రిలేషన్స్ ఉన్నాయి అనేది కూడా ఇట్ వాజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. వెళ్ళి పార్టీలు ఏం చేసేసుకోక్కర్లేదు. అట్లీస్ట్ మన పక్కన ఉన్న వాళ్ళతో ఒక చిన్న నవ్వు. ఒక రీసెర్చ్ ఉందన్నమాట, అది ఏం చెప్తుంది అంటే, వాళ్ళు స్టడీ చేశారు. కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ కొనుక్కునేటప్పుడు దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ లైక్ రష్లో వెళ్ళి ఇలాగా కాఫీ కొనేసుకొని వచ్చేసి వెళ్ళిపోయిన వాళ్ళతో పోలిస్తే ఆ కాఫీ కొనే ప్రాసెస్లో కూడా జస్ట్ స్మైలే, ఇంత కాస్ట్ ఏంటి, ఇదా, థ్యాంక్ యూ, అలా చెప్పి వచ్చే వాళ్ళని వీళ్ళు 2 కేటగిరీస్ని కంపేర్ చేస్తే ఎవరైతే కాస్త కూస్తూ వేరే మనిషితో ఒక ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉందో, అట్లీస్ట్ చిన్న స్మైల్, థ్యాంక్ యూ అండ్ ఆల్ దిస్, వాళ్ళు చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నారంట, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారంట. సో మనిషికి సోషల్ ఇంటరాక్షన్ అంత ఇంపార్టెంట్. సో పుట్టింగ్ ఇట్ సింప్లీ, సోషల్ హెల్త్ అంటే ఇతరులతో, అది మన ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, నైబర్స్, కోవర్కర్స్, ఇలా అందరితోనూ కూడా ఎంతవరకు వాళ్ళతో మంచి రిలేషన్స్ కలిగి ఉన్నాము, ఎంతవరకు పెద్ద డెప్త్ అవసరం లేదు. జస్ట్ కనిపించినప్పుడు ఒక చిన్న నవ్వగలిగి, ఏదైనా ఒక కమ్యూనిటీ ఈవెంట్ ఉందంటే ప్రొయాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలిగి, ఇట్స్ జస్ట్ అబౌట్ బీయింగ్ గుడ్ విత్ అదర్ పీపుల్. హౌ మచ్ యూఆర్ కాంట్రిబ్యూటింగ్ టు సొసైటీ అంటే, మన సొసైటీ అంటే అగైన్ ఐఎమ్ సేయింగ్ జస్ట్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ అరౌండ్ అస్, నథింగ్ బిగ్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు నేను చెప్పిందంటే ఏంటంటే, మనిషితో మనిషి ఆ హ్యూమన్ కనెక్షన్ వల్ల మన లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ కొంతమందిని కలిసిన, వాళ్ళతో ఎక్కువసేపు స్పెండ్ చేసిన సంతృప్తి పోతుంది. ఎందుకురా వీడితో ఈ కాసేపైనా కూర్చున్నాను అన్నట్టు ఉంటుందన్నమాట. లాట్స్ ఆఫ్ నెగిటివిటీ, టాక్సిక్, వేరే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చూడకుండా దే జస్ట్ సక్ యువర్ ఎనర్జీ. అలాంటి వాళ్ళతో ఉన్నప్పుడు యూ కెన్ సెన్స్ దట్ నెగిటివ్ వైబ్స్. అండ్ అలాంటి వాళ్ళతో ఇట్స్ గుడ్ టు సెట్ హెల్దీ బౌండరీస్. ఎందుకు అంటే, హెల్దీగా ఉండడం అంటే అది ఏ డైమెన్షన్లోనైనా, ఇప్పుడు ఈ హెల్దీగా ఫిజికల్గా ఉండాలి అంటే ప్రాపర్ హెల్దీ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, జంక్ని లిమిట్ చేయాలి కదా. అలాగే ఈ సోషల్ హెల్త్ విషయంలో కూడా యూ హ్యావ్
టు లిమిట్ ద జంక్. సో నౌ ఫిజికల్ హెల్త్ గురించి మీకు బాగా తెలుసు, సో పెద్దగా చెప్పక్కర్లేదు. టు పుట్ ఇట్ సింప్లీ, ఫిజికల్ హెల్త్ అంటే మీకు తెలిసిన డైమెన్షన్తో పాటు ఏంటంటే మనం రోజు చేయగలిగే యాక్టివిటీస్ని ఎనర్జెటిక్గా యాక్టివ్గా చేయగలగటం, తగినంత నిద్రపోగలగటం, అండ్ ప్రాపర్ డైట్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం. ఇట్స్ అబౌట్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలగడం, రిఫ్లెక్ట్ చేయగలగడం. సో దాట్స్ యువర్ ఫిజికల్ హెల్త్. జస్ట్ నాకు డిసీజ్ లేదు మాత్రమే కాదు, ఆ డిసీజ్ నుంచి రికవర్ అయ్యి రీజ్యూవనేట్ అయ్యి మళ్ళీ నార్మల్ అవ్వగలగడం, ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఫిజికల్ హెల్త్, ఇజంట్ ఇట్? సో ఇప్పుడు ఈ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, ఈ మూడు కూడా ఒకదానికి ఒకటి రిలేటెడ్. దేని నుంచి విడదీయలేము. ఇప్పుడు నేను ఫిజికల్లీ సిగ్గా ఉన్నాను అనుకోండి, ఆబ్వియస్గా నా మూడ్లో ఉంటుంది, విచ్ మీన్స్ మై మెంటల్ హెల్త్ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్. సో ఎప్పుడైతే నా మూడ్ బాగోదో నేనంతా సోషలైజ్ అవ్వలేను, ఇజంట్ ఇట్? సో ఒకటి వెళ్ళి మిగతా రెండింటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలాగే సోషల్ హెల్త్ బాగోకపోయినా, మనకు ఒక సోషల్ సపోర్ట్ లేదు అంటే, లోన్లీగా ఫీల్ అవుతున్నాము అంటే, అది మన మెంటల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ మెంటల్ హెల్త్ ఎప్పుడైతే ఎఫెక్ట్ చేస్తుందో, మనం ఎప్పుడైతే సైకలాజికల్లీ వీక్గా ఉంటామో అంత ప్రొయాక్టివ్గా ఉంటాం, హెల్త్ కేర్ తీసుకోము, ప్రాపర్ డైట్ ఉండదు, ఎక్సర్సైజ్ ఉండదు, సో ఆబ్వియస్గా ఫిజికల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగనే మెంటల్ హెల్త్ ఎప్పుడైతే బాగోదో అది కూడా న్యాచురలీ మన సోషల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఫిజికల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ అనమాట. అందుకే బహుశా WHO డెఫినేషన్ ఇచ్చింది, హెల్త్ ఈజ్ నాట్ జస్ట్ మెర్లీ అన్ absence of disease, but a state of physical, mental and social well-being అని. If you like this video, please like it, and also do share if you feel someone else needs to know this. And ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే do subscribe to my channel. Thank you.